హలో, ఏమైందప్పా? అన్నా ఇప్పుడే తీర్పు వచ్చిందన్నా. అదేనప్పా, ఆ తీర్పు ఏందో చెప్పి పూడు. బిడ్డను రాజయ్య కప్పచెప్పమని జడ్జి గారు చెప్పారన్నా. ఆ? రొంబ సంతోషం అప్పా, చాలా మంచి విషయం చెప్పుండవు. ఆండవా ఆండవా, నువ్వు ఉండవయ్యా. రేయ్, బిడ్డ రాజప్ప చేతికి వచ్చినదప్పా. అంటే మన దగ్గరకు వచ్చినట్టే కదన్నా? అవునప్పా. మరి ఇప్పుడు ఏం చేస్తావన్నా? ఈ విషయం దుబాయ్ షేక్కి చెప్పి పూడుస్తా. హలో షేకు, బిడ్డ రెడీ, మీరు రెడీ అవ్వండప్పా. బిడ్డ కోసం రొంబ కష్టమైంది, శీఘ్రమే దుడ్డు పంపాలా. మాట నిలుపుకోవడంలో ఈ రత్నవేలు ముత్యం మాదిరి. టీకే రత్నవేల్జీ. టీకే టీకే అప్పా. ఆండవా ఆండవా, రొంబ సంతోషం అప్పా. స్వీటీ, స్వీటీ, అమ్మా, స్వీటీ, అమ్మా, ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నన్ను వదిలి వెళ్ళొద్దని చెప్పాను కదమ్మా. స్వీటీ, రాణి అక్కని అడిగితే ఇక్కడికి వెళ్ళింది అక్కడికి వెళ్ళింది అంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళావో చెప్పడం లేదు. చెప్పమ్మా, ఎక్కడికి వెళ్ళావు? కోర్టుకు వెళ్ళాను. ఏమైంది? కేసు విన్ అయ్యావా? నాకు తెలుసమ్మా, నువ్వే విన్నావుతావు అని నాకు తెలుసు. నువ్వెవరు? లాయర్ ఝాన్సీ. కేస్ టేకప్ చేస్తే నువ్వు విన్ అయినట్లే. చెప్పమ్మా, విన్ అయ్యానని చెప్పు. అవును స్వీటీ, మీ పిన్ని విన్ అయింది. ఎస్, మా పిన్ని విన్ అయిందంటే నేను విన్ అయినట్లే. నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది. కంగ్రాట్స్ అమ్మా. నువ్వెప్పుడు ఇలాగే నా చేపట్టుకొని ఉండాలమ్మా, ఇంకెప్పుడు వదలొద్దు. ఏంటి బాబాయ్, పిన్నిని అమ్మ అంటున్నాను అనుకుంటున్నావా? పిన్ని ఇక నుంచి నాకు అమ్మే, నేను అమ్మ అనే పిలుస్తాను. అవునమ్మా, ఇంకా రాజయ్య వాళ్ళు రారు కదా, నన్ను తీసుకెళ్లారు కదా. చెప్పమ్మా, నాకు భయంగా ఉంది. నువ్వేం భయపడకమ్మా, వాళ్ళు అస్సలు రారు. బిడ్డా బిడ్డా, డాక్టర్ సారు ఒక్క నిమిషం చెప్పండి. డాక్టర్ సారు, కోర్టులో బిడ్డ మాదే అని చెప్పారు కదా. ఇగో నా పెండ్లాన్ని తోలుకొచ్చిన. ఇక మా బిడ్డని కాపాడండి. మీరు ఎన్ని పరీక్షలు చేసుకుంటారో చేసుకోండి, ఎంత రక్తం తీసుకుంటారో తీసుకోండి, మా బిడ్డని బతికించుర్రి. సరే, మీరు ఇక్కడే ఉండండి, నేను అరేంజ్మెంట్స్ చేసి ఇప్పుడే వస్తాను. ఏవయ్యా, లోనికి పోయి బిడ్డను చూద్దాం పద. అట్నేపా. మీరేంటి మళ్ళీ వచ్చారు? వెళ్ళండి. ఏంది వెళ్ళాలా? యాడికి వెళ్ళేది? ఝాన్సీ మేడం చెప్పలే, తీర్పు మా వైపు వచ్చింది. బిడ్డ మాదే అని జడ్జి గారు చెప్పిర్రు. ఇగో పోలీసు సార్ కూడా ఈయనే ఉన్నారుగా. మీకు అంత నమ్మకం లేకపోతే సార్తో కూడా చెప్పిస్తా. సారు, కోర్టులో బిడ్డ మాదే అని తీర్మానం చేసిరు కదా, గా విషయం ఈ మేడంకి తెలియనట్టుంది. మమ్మల్ని వెళ్ళమంటుంది. జర చెప్పుర్రి. సార్, వీళ్ళేం మాట్లాడుతున్నారు? నిజమే రాణి,
ఝాన్సీ గారు కేసు ఓడిపోయారు. స్వీటీని వీళ్ళకి అప్పగించమని జడ్జిమెంట్ వచ్చింది. గది ముచ్చట సమజైందా? రావే శ్రీవల్లి, గది మన బిడ్డ, మనల్ని ఎవరు ఆపరు. నడు. హే ఆగండి, మీరు లోపలికి వెళ్ళకండి. స్వీటీ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మిమ్మల్ని చూస్తే భయపడుతుంది. ఎందుకు సార్ భయం? మేము దానికి కన్నోళ్ళం. మీరు వద్దంటే మేము ఊరుకోవాలనా? లే, మాకు చెప్పడానికి మీరెవరు? రావే శ్రీవల్లి. ఏయ్! చెప్తే అర్థం కాదా నీకు? ఇగో సారు, మాకు అడ్డు రాకండి, మేము లోపలికి పోతాం. రేయ్! అయ్యా అయ్యా అమ్మా. నా మగు నీట్లా కొట్టిండ్రయ్యా. ఇప్పుడు ఈడేం చేసిండు? అబ్బా, వాళ్ళు మనల్ని బతకనివ్వరే శ్రీవల్లి. అబ్బా అబ్బా, ఏందయ్యా? ఈడ నొస్తుంది. అబ్బా అబ్బా నొస్తుంది. ఏంటి ఏమైంది? సారు, డాక్టర్ సారు, మీరే న్యాయం చెప్పాలి. బిడ్డ మాదేనని కోర్టు చెప్పినా కూడా ఈసారి మమ్మల్ని బిడ్డ తారీఖు పోనిస్తలేడు. అబ్బా చూడురి, కొట్టి చంపుతుండు సారు. ఇది ఎక్కడ న్యాయం సారు? అబ్బా, మా బిడ్డను మేము చూడొద్దా? మీరే చెప్పుర్రి. చూడొచ్చు. మంచి ముచ్చట చెప్పిర్రు. కానీ ఇప్పుడు కాదు. అయ్యో, మళ్ళీ ఎందుకు ఈ ముచ్చట? స్వీటీ కండిషన్ బాగాలేదు. మిమ్మల్ని చూస్తే ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అందుకే ముందు ట్రీట్మెంట్ కంప్లీట్ చేద్దాం. ఆ తర్వాత మీరే తన కన్నవాళ్ళని సైకలాజికల్గా తనకి ట్రీట్మెంట్ ఇప్పించి నెమ్మదిగా తన మనసు మార్చే ప్రయత్నం చేద్దాం. అప్పుడు తనకే ప్రాబ్లం ఉండదు. ముందు మీ భార్యని ట్రీట్మెంట్కి పంపించండి. ఏయ్ రాజయ్య, ముందు తనని ట్రీట్మెంట్ కోసం పంపించు. అంతేగాని స్వీటీని చూడాలి అది ఇది అన్నావంటే అంటే అబ్బా ఏం చేస్తారు సారు? మీరేం చేయలేరు. రాజయ్య, జడ్జిమెంట్ నీ వైపు వచ్చిందని ఎక్కువ చేసావంటే మేము హైకోర్టుకి వెళ్తాం. హైకోర్టుకి వెళ్తారా? మీరు గాడికి పోయేలోపు నేను నా బిడ్డ నమ్మేసి దుబాయ్కి పోతాగా. ఏం ఆలోచిస్తున్నావు? ఏంది సారు, బెదిరిస్తున్నారా? మీరు హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోండి. అది కాకపోతే ఇంకెక్కడికైనా పోండి. బిడ్డ మాది, ఏ కోర్టు అయినా మాదే అని చెప్తుంది. శ్రీవల్లి, నువ్వు డాక్టర్ సార్తో పోయి దానికి పానం పోయి వైద్యం అయ్యాక దాన్ని చూద్దాం. అట్నయ్యా. జల్ది పో. మీరు రండి నాతో. వదలండి. వెళ్ళదు. నా మాట లేదండి, విను. నేను వెళ్తాను. కమలా. వదలండి. కమలా, ఎక్కడికి బయలుదేరుతున్నావు? నా మనవరాల దగ్గరికి మావయ్య. ఓ వదినా, స్వీటీ దగ్గరకా? సరే నేను కూడా వస్తాను, పద వెళ్దాం. మీకు దండం పెడతాను, సైలెంట్ గా ఉండండి. ఎక్కడికి వెళ్తున్నావు కమలా?